కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ వీసా. వీఆర్ సూపర్ హ్యాపీ. నేనైతే కొంచెం స్పెషల్గా వెరీ వెరీ హ్యాపీ యాక్చువల్లీ. యు ఆర్ ఫ్రమ్ మై హోమ్ టౌన్. సో మా ఊరు, మాకు తెలిసిన వాళ్ళు, సో మకర జ్యోతి జ్యువెలరీస్ వాళ్ళ చిన్న అబ్బాయి, లైక్ వాళ్ళ ఆ ఫ్యామిలీ నుంచి వచ్చావు. సో వెరీ 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 హ్యాపీ యాక్చువల్లీ. నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, అంటే నేను వాళ్ళకి తెలుసు. లిటరలీ దే ఆర్ వెరీ 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 ఎల్డర్ ఫస్ట్ మీ మై డాడ్స్ ఏజ్ యాక్చువల్లీ. సో వాళ్ళకి వాళ్ళకి వాళ్ళ వెరీ గుడ్ బాండింగ్ విత్ దెమ్ ఫ్రమ్ లాస్ట్ మెనీ ఇయర్స్. ఒక నాకు తెలిసి నా 27 ఇయర్స్లో, లైక్ ఐ నో దెమ్ ఫ్రమ్ లాస్ట్ 25 ఇయర్స్ అనుకో. ఓకే, లాస్ట్ 25. వెరీ హ్యాపీ ఫర్ యూ, వెరీ ప్రౌడ్ యాక్చువల్లీ. అంటే ఇలాంటి ఒక రోజు వస్తుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే దేర్ సన్, ఓకే, వాళ్ళ అబ్బాయిది మేము వీసా ఫైల్ చేసాం, వీసా ప్రాసెస్ చేసాం, సక్సెస్ఫుల్గా చేతిలో పెట్టాం. వెరీ ప్రౌడ్ అండ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. నాకు కూడా హ్యాపీ యాక్చువల్లీ. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. ఓకే, Soyappa, so tell me about your profile. Could you please tell me about your academics? 2020 నుంచి 2023 నా డిగ్రీ కంప్లీట్ అయిపోయింది అన్న. ఓకే, బిఎస్సి కట్ అయింది. బిఎస్సి కెమిస్ట్రీ. ఫైన్. 2024 పాస్డ్ అవుట్. 23. సో 23 నుంచి 1 year ఫ్రీగా ఉన్నావు. సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ కోర్స్, లైక్ వై డిడ్ యూ ప్లాన్ టు యూకే? ఎందుకు? అంటే బెటర్ ఆపర్చునిటీస్ ఉంటాయని ఫ్యూచర్లో. ఓకే, సో వై డిడ్ యూ కన్సల్ట్, అంటే వై డిడ్ యూ అనకూడదు కానీ, హౌ డు యూ నో అబౌట్ శైలజ ఫ్లై అబ్రాడ్? నా గురించి కానీ, కంపెనీ గురించి కానీ, అంటే నీకు ఫస్ట్ ఎట్లా తెలిసింది? లైక్ అంటే మా అక్క చెప్పిందన్న. నవ్య, రైట్? ఓకే, సో 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 తను చెప్పింది మీకు యాజ్ ఎ స్టూడెంట్, అంటే మీతో పాటు ప్రాసెస్ చేసుకునే చాలామంది స్టూడెంట్స్కి బయట, లైక్ వీఆర్ నాట్ బేస్డ్ ఇన్ విజయవాడ, సో బయట చాలా ఆప్షన్స్ ఉంటాయి నీకు. అంటే అక్కకి వాళ్ళ ఫ్రెండ్ ఎవరు మీ కన్సల్టెన్సీ నుంచి వెళ్ళారని చెప్పి తెలిస్తే, లైక్ ఎవరని కనుక్కుంటే మన ఊరే అని తెలిసింది. లైక్ కాంటాక్ట్ అయితే నువ్వని తెలిసింది, ఇంకా నీకు స్టిచ్ అయిపోయావు. థ్యాంక్ యూ. సో హౌ డిడ్ లైక్ వెన్ డిడ్ యూ స్టార్టెడ్ అయ్యప్ప? లైక్ ఏ డే, ఏ మంత్ ఏమైనా ఐడియా ఉందా? మార్చ్, ఫిబ్రవరి. సో అప్లై చేసిన ఎన్ని రోజులకి వచ్చింది ఆఫర్ లెటర్? ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్స్? 3 or 4 వచ్చినాయి అన్న యూనివర్సిటీస్. 10 daysలోనే వచ్చేసింది, అప్లై చేసిన 10 daysకి. ఓకే, సో మీకు బ్రీఫ్ ఇచ్చారా? లైక్ ఏ యూనివర్సిటీ అప్లై చేసుకోవాలి, ఎలాంటి యూనివర్సిటీస్ అప్లై చేసుకోవాలి? వచ్చిన ఆఫర్ లెటర్స్లో వై డిడ్ యూ పిక్ దిస్, అంటే వై హెడ్4షైర్ ఓన్లీ అని మా సైడ్ నుంచి అని సపోర్ట్ వచ్చిందా? అవునా, అంటే అంటే ఏ సెగ్మెంట్లో ఏమేమి బాగుంటాయి అని చెప్పి అన్ని స్టడీ చేసి మాకు ఒక ఎవ్రీ యూనివర్సిటీ గురించి కొద్దిగా చెప్తా, అంటే బెస్ట్ నీకే సెట్ అయిద్ది అని కొద్దిగా అది కూడా చెప్తా, ఏది చూస్ చేసుకొని ఇష్టం అని చెప్పి అన్నీ చెప్పారు. అన్ని ఫీజ్ స్ట్రక్చర్స్ కూడా ఇచ్చినాం కదా నీకు, క్లియర్గా డీటెయిల్గా ప్రతి యూనివర్సిటీ రాసి ఇచ్చినట్టున్నాం. సో మొత్తం అంటే A to Z మొత్తం నా చేతిలోనే పెట్టారు, నీకు ఏది కావాలితే అది చూసుకో అని చెప్పావు. అది సో ఫిబ్రవరిలో వచ్చింది. లోన్ ప్రాసెస్ చేసినట్టున్నావు, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. ఫస్ట్ ఇనీషియల్ డిపాజిట్ కట్టావు కొంచెం ఆగి, బట్ లోన్ ప్రాసెస్ చేశారు. సో లోన్కి అంటే మన దగ్గర, అంటే నేను ఇచ్చిన నెంబరే అనుకుంటా, బట్ ద థింగ్ ఐ డోంట్ నో ద ప్రాసెస్, నాకు ప్రాసెస్ తెలియదు. సో అది టఫ్గానే ఉంటుందా బ్రో? అంటే ఇబ్బంది పడతారు కదా జనరలీ? జనరల్గా వాళ్ళు అడిగే డాక్యుమెంట్స్ ఏంటేంటో అడుగుతారన్న. అంటే ఇది కామనే, ప్రతి స్టూడెంట్ ఇబ్బంది పడతాడు. ఏదో జస్ట్ అయిపోద్ది అనుకుంటారులే, కానీ లోన్ అంటే అంత జోక్ కాదు. అది ప్రాసెస్ పట్టింది, 3 months పట్టింది కదా. మే దాకా వెయిట్ చేసి మేలో కట్టాం ఫీజు. సో ఆ లోన్ అప్రూవ్ అయినాక ఫీజు కట్టారు. సో లోన్ ఎంత వచ్చింది? 30. ఓకే, సూపర్. సో ఆఫ్టర్ లోన్ అప్రూవల్ ఫీజు కట్టుకున్నారు, ఇనిషియల్ డిపాజిట్. సో ఇంటర్వ్యూ ఎలా జరిగింది? సో హౌ డిడ్ ఇట్ వెంట్? మార్క్స్ ఏమైనా నడిచినాయా? ట్రైనింగ్స్ అండ్ ఎన్ని సెషన్స్లో కంప్లీట్ చేశారు? హౌ ఇట్ వెంట్? క్యాష్ ఇంటర్వ్యూకి అయితే అసలు మీ టీం అయితే చాలా బాగా సపోర్ట్ ఇచ్చిందన్న. నవ్య మేడం అయితే అసలు మేడం ఓపిక అయితే అసలు హ్యాండ్స్ ఆఫ్ అన్న. అంటే నేను గివ్ అప్ ఇచ్చేసిన మేడం అంటే, అరే ఇలా చదవకండి, ఇంకోలా చదవండి, అంటే ఈ క్వశ్చన్ ఇలా చెప్పకూడదు అలా చెప్పాలి అని చెప్పి, లైక్ అంటే చాలా సపోర్టివ్గా ఉన్నారు. ప్లస్ మేడంకి అయితే అసలు అంటే
అసలు అంత ఓపిక ఎక్కడ డేకి 3 మార్క్స్ తీసుకున్నాను నాకు క్యాష్ దగ్గర పడుతుంది అనగా. లైక్ నేను తప్పు చెప్తున్నా సరే ఓకే కరెక్ట్ చేసి మళ్ళీ 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 అలా ఇంటర్వ్యూ you. వరకు వచ్చి అంటే థ్యాంక్ యూ మీ- థ్యాంక్ యూ అంటే చాలా స్ట్రిక్ట్గా ఉంటాము ఇంటర్వ్యూ పోవద్దని. ఇప్పుడు నీ మీద లైట్ తీసుకుంటే ఒక్క సెకండ్లో పోగొట్టేస్తావు వెరీ క్విక్లీ. అంటే ఏం లేదు, చక్కగా ఒకసారి ఒక సెషన్ కూర్చుంటావు, వాడు సరిగ్గా చెప్పలేదని ఇంకోటి ఇస్తారు, రెండో అంటే ఏం లేదు. నీతో చాలామంది స్టూడెంట్స్ ఉంటారా అప్ప, ఇప్పుడు లైక్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ నీకు తెలుసు పర్సనల్లీ మీ హెడ్ ఫోర్ షేర్లో ఎంతమంది ఉన్నారు. సో ప్రతి వాళ్ళని పిన్ పాయింటెడ్గా కూర్చుంటేనే క్లియర్ అవుతుంది అక్కడ. ఆడ సో ఖచ్చితంగా రిపీట్ క్వశ్చన్స్ అంటే వాళ్ళు యూనివర్సిటీ వాళ్ళు కొంచెం టిపికల్గా ఉంటారనమాట. ప్రతిదీ కొంచెం బ్రీఫ్గా ఇన్డెప్త్ నీ స్టైల్లో ఇన్డెప్త్ చెప్పమంటారు. అంటే నీ పర్సనల్ ప్రొఫైల్ మీద ఇట్ షుడ్ బి డెప్త్ ఆన్సర్ షుడ్ బి. సో వెన్ పోరాడి సో ఏమైనా లైక్ ఫస్ట్ సెషన్ ఫస్ట్ టైమ్ సెకండ్ రౌండ్లో కంప్లీట్ చేసినావా? అంటే ఫస్ట్ రౌండ్ లో ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయింది. ఒక దానికి చెప్పలేదని చెప్పి సెకండ్ రౌండ్ పెట్టారు. ఆ సెకండ్ క్వశ్చన్ అడిగేసి ఇంకా కంప్లీటెడ్ అని చెప్తారు. ఓకే సూపర్. క్యాష్కి లైక్ ఎన్ని రోజులు పట్టింది? లైక్ హౌ మెనీ డేస్ యూ టుక్ లైక్ టు గెట్ ద క్యాష్? ఆ క్యాష్ వచ్చేసింది అన్న. అంటే ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ కొద్దిగా కరెక్ట్ గా లేక సరి చేసి లేకపోతే ఒక 5 to 10 days లోనే వచ్చింది. సో వన్స్ ఫినాన్షియల్స్ వచ్చినాయి, క్యాష్ వచ్చేసింది. సో యూ వెంట్ టు వీసా ఫర్ చెన్నై ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఆగస్ట్ 3 కదా వెళ్ళావు? 3 ఆగస్ట్ 3 వెళ్ళావు. సో అక్కడ ఏమైనా ఇబ్బంది పెట్టారా ఎవరైనా? క్వశ్చన్స్ స్మూత్గానే అయిపోయిందా? సో కొంచెం భయపడుకుంటూ యాక్చువల్లీ కొంచెం భయపడితే వెళ్ళావు కదా? అంటే ఏమైద్దో అని తెలియదు కదా, కొత్త కదా. సో ఇబ్బంది చాలామంది చాలా చెప్తూ ఉంటారు, బట్ ఇట్స్ ఓకే ఫైన్. సో కంగ్రాచులేషన్స్. నాకు తెలిసి 7 daysలో వచ్చేసిందా 5 days? వీసా అప్రూవ్ 5 days. వీసా అప్రూవ్డ్ ఇన్ 5 days. సో వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ బ్రదర్. చాలా 12th వచ్చేసింది 6 days. వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ. అంటే ఏం చెప్తాం, ఇంక ఇంతకన్నా జాగ్రత్తగా అయిపోయింది, స్మూత్గా కూల్గా ఉంది. యాక్చువల్లీ నాకైతే వెరీ కూల్. ఒక్కసారి ఇంటర్వ్యూ దగ్గర సెకండ్ రౌండ్ అనగానే కొంచెం భయపడలేదులే, కానీ 1 shotలో అయిపోయి ఉంటే ఇంకా ముందు వచ్చేది నీకు. అవునండి. మళ్ళీ ఒక 10 days పోయింది అక్కడ వెయిటింగ్ పీరియడ్. సో ఫైన్, అల్టిమేట్గా నీకు కావాల్సింది నాకు కావాల్సింది వచ్చింది. సో గివ్ మీ ఫైనల్ సెంటెన్స్, ఫైనల్ రివ్యూ ద ఫర్దర్ స్టూడెంట్స్ హూ కాన్ టు కమ్ ప్రాసెస్ విత్ Shailaja Fly Abroad or Sai Teja with the team. What do you say? అంటే ఆల్మోస్ట్ 6 months ట్రావెల్ చేశాను అన్న మీతో. అంటే లాస్ట్ కి అట్ ద ఎండ్ నా చేతిలో వీసా ఉంది. దట్స్ ఆల్ ద మ్యాటర్ కదా. అదే ఎవరైనా పని మొదలు పెడితే పని పూర్తి చేయాలి, పూర్తి చేసినాం. ఓకే, దట్స్ ఇట్. అంతే. ఓకే, థ్యాంక్ యూ. కీప్ రిఫరింగ్ అస్. జాగ్రత్తగా వెళ్ళండి, జాగ్రత్తగా చదువుకోండి. అందరూ లైక్ ఫ్యామిలీ, పరువు, ఫ్రెండ్స్ అన్నీ జాగ్రత్తగా నిలబెట్టుకోండి. థ్యాంక్ యూ. ఓకే.